జర్నలిజం, మీడియా కమ్యూనికేషన్ స్ట్రాటజీ రంగంలో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఉమేష్ ఉపాధ్యాయ్ ఆదివారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందారు. ఢిల్లీలోని వసంత్ కుంజ్లోని తన ఇంట్లో నిర్మాణ పనుల్లో ఉండగా ప్రమాదవశాత్తు కింద పడి ప్రాణాలు కోల్పోయారు. శ్రీ ఉమేష్ ఉపాధ్యాయ్ మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. జర్నలిజం రంగంలో శ్రీ ఉపాధ్యాయ్ చేసిన కృషిని ఆయన స్మరిస్తూ ఒక ట్వీట్ చేశారు. శ్రీ ఉమేష్ ఉపాధ్యాయ్ లేని లోటు జర్నలిజంలో తీరనిది అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. లో మధురలో జన్మించిన ఉపాధ్యాయ్ 1980లో జర్నలిజం రంగంలోకి అడుగుపెట్టారు. ఆ రోజుల్లో టీవీ జర్నలిజం దేశంలో అప్పుడే మొదలైంది. ఆ సమయంలో ఆయన అనేక ప్రధాన నెట్వర్క్లకు వార్తా కవరేజీ, ప్రోగ్రామింగ్ కంటెంట్ రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే ఆయన రాయ్పూర్లో ఎక్కువ కాలం ఉన్నారు. ఆ సమయంలో మీడియాలో పనిచేస్తూనే విద్యావేత్తగా, రచయితగా పేరు గడించారు. ఇటీవల ఆయన రచించిన వెస్టర్న్ మీడియా నేరేటివ్స్ ఇన్ ఇండియా, గాంధీ టు మోడీ అనే పుస్తకాన్ని సంఘ్ సీనియర్ సభ్యుల సమక్షంలో విడుదల చేశారు. అలాగే రిలయన్స్ వంటి పెద్ద వ్యాపార సముదాయాల్లో కూడా ముఖ్యమైన బాధ్యతలను శ్రీ ఉమేష్ ఉపాధ్యాయ్ నిర్వహించారు. ఉపాధ్యాయ్ ఆధ్యాత్మికంగా కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించారు. ఆయన అఖండ రామాయణం పఠించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో సుదీర్ఘ అనుబంధాన్ని కలిగి ఉన్న ఆయన జర్నలిజం రంగంలో ఉంటూ సంఘ్ ప్రచార విభాగంతో సన్నిహితంగా మెలిగేవారు. తొలినాళ్లలో పబ్లిసిటీ డిపార్ట్మెంట్ కేవలం ప్రింట్ మీడియాకే పరిమితమైనప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ప్రాముఖ్యతను గుర్తించి దాన్ని ప్రచార విభాగంలోకి చేర్చారు. ఎలక్ట్రానిక్ మీడియాలో శిక్షణ ఇచ్చేందుకు ఉమేష్ గారు దేశమంతటా పర్యటించారు. రేడియో, షార్ట్ ఫిలిమ్స్, కాలమిస్ట్ మొదలైన అన్ని అంశాల్లో ఆయన అనుభవం గడించి రాబోయే తరాలకు శిక్షణ కూడా అందించారు. రితమ్ డిజిటల్ మీడియా ఫౌండేషన్ డైరెక్టర్లలో ఉమేష్ ఉపాధ్యాయ్ ఒకరు. రితమ్ యాప్ అభివృద్ధి కోసం ఉపాధ్యాయ్ జీ మొదటి నుంచి తన సహకారాన్ని అందించారు. యాప్ డెవలప్మెంట్ పై పలు కీలక సూచనలు చేశారు. యాప్ని వీలైనంత ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా ఎన్నో ప్రయత్నాలు చేశారు. అవన్నీ సత్ఫలితాలను అందించాయి. ఉమేష్ ఉపాధ్యాయ్ మృతి మీడియా రంగంతో పాటు సంఘ్ పరివార్కు తీరని లోటు అంటూ రితమ్ డిజిటల్ మీడియా హృదయపూర్వక నివాళి అర్పిస్తోంది.